చేయండి. ఇది టైం తీసుకోండి, నేను ఎట్లాగే 10 to 15 minutes టైం తీసుకోండి, చేయండి, ఈజీగానే ఉంటుంది. First 15 natural numbers are written from bottom to top. The letters of the word score are written in alphabetical order against the multiples of 3 such that one letter is written against one number from bottom to top. Only 3 numbers are left blank and against rest of the numbers letters from letters icharu were written against the rest of numbers, not necessarily in the same order. చూడండి, ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా చదవండి, చదివేసి చేయండి. ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, చూడండి. యాక్చువల్లీ నేను డైలీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు చేస్తున్నారు. సో మీకు ఎగ్జామ్ లో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు కదా, మీకు అలవాటు పడాలని నేను ఈరోజు సైలెంట్ గా ఉన్నాను. చూడండి, ఫస్ట్ 15 నెంబర్స్, ఫస్ట్ 15 నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 సో ఆన్. అలా ఫస్ట్ 15 నేచురల్ నెంబర్స్ బాటమ్ టు టాప్ అరేంజ్ చేసుకోవాలి, నెంబరింగ్ వేసుకోవాలి. తర్వాత స్కోర్ అనే వర్డ్ ఇచ్చారు, ఆ వర్డ్ లో ఉన్నవి, ఇది అర్థం కాలేదా? అందుకే మీరు ఇబ్బంది పడతారని ఇచ్చాను, కాకపోతే కష్టం అయితే కాదు, ఈజీనే. స్కోర్ అనే వర్డ్ ఉంది కదా, స్కోర్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ అన్ని మనం 3 మల్టిపుల్స్ ఉన్న నెంబర్స్ లో వేయాలి, బాటమ్ టు టాప్. ఓకేనా? 3 మల్టిపుల్స్ ఉన్న నెంబర్స్ లో. తర్వాత మొత్తం 15 నెంబర్స్ వేసుకుంటాం కదా, అందులో ఈ స్కోర్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ కాకుంటే రిమైనింగ్ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, రిమైనింగ్ నెంబర్ లో ఈ వర్డ్స్ వస్తాయి. మొత్తం వేసేగా ఇంకా 3 వర్డ్స్ 3 బాక్సెస్ అనేవి బ్లాంక్ మిగిలిపోతాయి. చూడండి, లెఫ్ట్ బ్లాంక్, 3 బ్లాంక్ ఉంటాయి, మొత్తం 15 కదా, సో 3 బాక్సులు బ్లాంక్ ఉండిపోతాయి. రిమైనింగ్ 12 ప్లేసెస్ లోని ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క వర్డ్ వస్తుంది, ఒక్కొక్క నెంబరింగ్ ఉంటుంది, అంతే. దానికోసం మనకి హింట్స్ ఇచ్చారు. ఓకే.
మీరు రెగ్యులర్ గా చేసే పజిల్స్ కాకుండా కొంచెం కొత్తగా ఉన్న పజిల్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా పజిల్ కొంచెం కొత్తగా కనిపిస్తే నాకు ఆ పిక్ తీసి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? వాట్సాప్ లో మర్చిపోవద్దు. నార్మల్ పజిల్స్ ఎప్పుడు చేసినవే ఉంటాయి, బట్ ఈ మధ్య బ్యాంక్ ప్యాటర్న్ లో కొంచెం డిఫరెంట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో మనం కూడా కొత్త ప్యాటర్న్ ఫాలో అవడానికి డిఫరెంట్ టైప్ లో ఉన్న పజిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు దొరికితే ఏమైనా నాకు పంపించండి. అయిందా? వచ్చిందా ఆన్సర్? స్కోర్ అనే వర్డ్ ఎలా అరేంజ్ చేసుకోవాలి? అక్కడ ఇచ్చాడు కదా, 3 మల్టిపుల్స్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో బాటమ్ టు టాప్ అరేంజ్ చేసుకోవాలి. 3 మల్టిపుల్స్ లో బాటమ్ టు టాప్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. ఆ పాయింట్ చదవండి. ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ స్కోర్ are written in alphabetical order అని ఇచ్చేసారు. against the multiples of 3 such that one letter written in against one number from bottom to top. బాటమ్ టు టాప్ లో ఒక్కొక్క 3 మల్టిపుల్ లో ఒక్కొక్క లెటర్ వేసుకుంటూ స్కోర్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వేయాలి. అంటే 3 అనే నెంబర్ దగ్గర సి వస్తుంది, 6 దగ్గర ఈ వస్తుంది. అలాగా
అయిందా? ఆల్మోస్ట్ 15 minutes దాటిపోయింది. లాస్ట్ లైన్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అబౌవ్ అండ్ బిలో ఆఫ్ జెడ్ వర్ సేమ్. అంటే జెడ్ పైన ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో జెడ్ కింద కూడా అన్ని ప్లేసెస్ ఉండాలి. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే ఇచ్చిన 15 నెంబర్స్ లో కూడా మిడిల్ లో జెడ్ ఉండాలి అని. అప్పుడు జెడ్ పైన జెడ్ కింద సేమ్ ఉంటారు కదా, సో మిడిల్ లో జెడ్ ని పెట్టుకోవాలి. మిడిల్ నెంబర్ ఏంటి అవుతుంది? 8 అవుతుంది. సో 8 అనే నెంబర్ దగ్గర జెడ్ వస్తుంది. వచ్చిందా శైలశ్రీ? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ చెప్పండి, ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్. వాట్ అబౌట్ అదర్స్? ఓకే ఓకే. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వచ్చిందా రాలేదా? ఓకే 15 అంటున్నారు, చూద్దాం. నాకు తెలీదు ఆన్సర్, ఇప్పుడు చేస్తే తెలుస్తుంది. సరే చెప్పానా? సరే చూద్దాం ఏమొస్తుందో. ఫస్ట్ 15 నేచురల్ నెంబర్స్ బాటమ్ టు టాప్ వేసుకోమన్నాడు. సో 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ సరిపోవేమో 15 నెంబర్స్. 11 12 13 14 15. 15 నాకు 15 కి సరిపోవడం లేదు. ఆగండి కొంచెం దగ్గర చేసి రాస్తాను. ఇప్పుడు ప్లేస్ మిగిలిపోయింది. సరే చూడండి, ఒక్క నిమిషం. వామ్మో శైలశ్రీ ఎంత ఓపికో. మరి వద్దులే, టైప్ చేయొద్దు. సరే చూడండి, ఫస్ట్ మనకి ఏమన్నారు? స్కోర్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. స్కోర్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. ఓకే వెరీ గుడ్. స్కోర్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో 3 మల్టిపుల్స్ లో వెయ్యాలి.
ఓకేనా, బాటమ్ టు టాప్ అన్నారు. సో బాటమ్ నుంచి టాప్ వరకు చూసుకుంటే 3 మల్టిపుల్స్ ఉన్న నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 3, 6, 9, 12, 15 కదా, 5 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 5 నెంబర్స్ దగ్గర మనం స్కోర్ అనే వర్డ్ లో ఉన్న 5 లెటర్స్ కూడా వేసుకోవాలి. ఎలా వేసుకోవాలని చెప్పారు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వేసుకోవాలని చెప్పారు. సో స్కోర్ అనే వర్డ్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకుంటే ఎలా వస్తుంది? ఫస్ట్ సి వస్తుంది, తర్వాత ఈ, తర్వాత ఓ, ఆర్, ఎస్, అంతేనా? సో ఈ ఆర్డర్ లో మనం వేసుకోవాలి. 3 దగ్గర సి వేసుకుంటాం, తర్వాత 6 దగ్గర ఈ, 9 దగ్గర ఓ, 12 దగ్గర ఆర్, 15 దగ్గర ఎస్. ఓకేనా, సో ఇది మనం ఇలా వేసుకోమని చెప్పాడు. సో ఇలా వేసేసుకున్నాం. మీకేమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? సౌండ్ క్లియర్ గానే ఉందా? క్లియర్ గానే ఉందా? ఓకే, చూడండి ఇచ్చిన స్కోర్ అనే లెటర్ లో ఉన్నవి మనం ఇలా వేసేసుకున్నాం. తర్వాత ఏమని ఇచ్చారు? బాటమ్ నుంచి టాప్ వేసేసుకున్నాం. ఓన్లీ 3 నెంబర్స్ ఆర్ లెఫ్ట్ బ్లాంక్. రిమైనింగ్ ప్లేసెస్ లో ఏవో 3 ప్లేసెస్ లో ఖాళీ ఉంటుంది. తర్వాత రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ లో మనకి రిమైనింగ్ లెటర్స్ ఏం వేసుకోవాలో ఇచ్చారు. ఓకే, ఇప్పుడు హింట్స్ చూద్దాం. లాస్ట్ పాయింట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏంటది? జెడ్ అనే లెటర్ వచ్చేసి మిడిల్ లో ఉంటుంది అని. సో 8 దగ్గర జెడ్ వేసేసుకున్నాం ముందుగానే. ఇప్పుడు మిగతా చూద్దాం. ఫస్ట్ చూడండి, ఓన్లీ 3 లెటర్స్ వర్ రిటర్న్ బిట్వీన్ వై అండ్ ఈ. ఈకి వైకి మధ్యలో కేవలం 3 లెటర్స్ మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. సో ఈ మనకి తెలుసు కదా, ఈ మనకి తెలిసినప్పుడు మనం పాసిబిలిటీస్ వేసుకోవచ్చు ఈకి వైకి. సో పాసిబిలిటీస్ కోసం నేను ఇంత బ్లాంక్ ఉంచాను అనమాట. ఇప్పుడు పాసిబిలిటీ కోసం వేసుకుందాం. ఈకి వైకి మధ్యలో 3 లెటర్స్ ఉండాలి. సో ఈ కంటే పైన 3 లెటర్స్ ఉండొచ్చు, ఆర్ కింద 3 లెటర్స్ ఉండొచ్చు, మనకి ఏదైనా ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఈకి పైన వేసుకుందాం. 1, 2, 3 వదిలేసి ఇక్కడ వై వేసుకుందాం. సరిపోయింది కదా. సెకండ్ పాసిబిలిటీలో ఈకి కింద వేసుకుందాం. రిమైనింగ్ అన్ని సేమ్. ఇప్పుడు సెకండ్ పాసిబిలిటీలో ఏం చేద్దాం? ఈ కింద 1, 2, 3 ప్లేసెస్ వదిలేసి ఇక్కడ వై వేసుకున్నాం. సరిపోయా 3. ఓకే, 3 ప్లేసెస్ విడిచిపెట్టి ఇక్కడ వై వేసుకున్నాం. ప్రస్తుతానికైతే ఇలా వేసుకున్నాం. ఇలా వేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. కానీ ఇంక మనకి ఏమన్నారు? మధ్యలో మనకి కొన్ని బ్లాంక్ బాక్సెస్ కూడా ఉన్నాయి కదా, ఖాళీ బాక్సెస్ కూడా. కానీ ఇక్కడ ఏం చెప్పారు? మనకి 3 లెటర్స్ ఉండాలి అని అన్నారు. వైకి ఈకి మధ్యలో 3 లెటర్స్ ఉండాలి అన్నారు. సో లెటర్స్ ఉండాలి అన్నప్పుడు మనం బ్లాంక్ ఉన్నది కౌంట్ చేయకూడదు. బ్లాంక్ ని స్కిప్ చేసేసి 3 లెటర్స్ ఉండాలి అని చూసుకుంటాం. సో ఈకి వైకి మధ్య బ్లాంక్ ఉన్నాయో లేవో మనకి తెలియదు. ఒకవేళ లేకపోతే మనం వేసుకునే 2 పాసిబిలిటీస్ లో కరెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఉంటే ఈకి వైకి మధ్య బ్లాంక్ ఉంటే కొంచెం నెంబరింగ్ అనేది మారుతుంది. సో ఒకవేళ బ్లాంక్ ఉంటే ఏమవుతుందో తర్వాత చూద్దాం. ఫస్ట్ బ్లాంక్ లేకుండా వస్తుందో లేదో ట్రై చేద్దాం. ఓకేనా. తర్వాత L was written against the number which is highest odd prime number among the numbers. మనకున్న నెంబర్స్ లో హైయెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏంటి చెప్పండి? హైయెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 13. సో 13 దగ్గర మనం L వేసుకుంటాం. ఇది కూడా ఫిక్స్డ్. 13 దగ్గర L వేసుకున్నాం. ద బాటమ్ మోస్ట్ నెంబర్ వాజ్ నాట్ లెఫ్ట్ బ్లాంక్. బాటమ్ అయితే బ్లాంక్ ఉండదంట. తర్వాత X was written at a gap of 2 places from L. L నుంచి 2 ప్లేసెస్ గ్యాప్ లో X ఉండాలి. సో L కి పైన ఎలాగో పెట్టడానికి ఛాన్స్ లేదు. సో L కి కింద 2 ప్లేసెస్ గ్యాప్ లో, అంటే ఎక్కడ వస్తుంది 2 ప్లేసెస్ గ్యాప్ లో? అంటే 2 ప్లేసెస్ వదిలేసి థర్డ్ ప్లేస్ లో X వస్తుంది, అంతేనా? సో థర్డ్ ప్లేస్ అంటే 10th పొజిషన్. 10th పొజిషన్ లో మనకి ఖాళీ ఉందా? ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీలో ఖాళీ లేదు. సో అంటే Y ఇక్కడ రాదు. అర్థమైందా? సో Y అక్కడ రాదు. ఆ పాసిబిలిటీ Y అక్కడ వేయకూడదు. సో వైని ఇక్కడ తర్వాత ఎక్కడ వేసుకుందాం? ముందు ఎక్స్ ని ఇక్కడ ప్లేస్ చేసేసుకుందాం. ఎల్ నుంచి 2 ప్లేసెస్ గ్యాప్ లో, అంటే ప్రతి దాంట్లో కూడా 10th పొజిషన్ లోనే ఎక్స్ అనేది వస్తుంది. తర్వాత డి అండ్ ఎక్స్ వర్ అడ్జసెంట్. డి అండ్ ఎక్స్ రెండు కూడా అడ్జసెంట్ ఉండాలి, అంటే ఒకదానికి ఒకటి నైబర్స్ గా ఉండాలి. సో ఎక్స్ కి నైబర్ గా డి వేయడానికి ఛాన్స్ ఎక్కడుంది? ఉన్నది ఒకటే ఛాన్స్. ఆల్రెడీ ఇంకొక నైబర్ ఓ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మనకి 11th పొజిషన్ లో డి వస్తుంది.
సో ఇక్కడ డి వేసేస్తున్నాం. జే ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ వై. వై కి ఇమీడియట్ అబౌవ్ జే ఉండాలంట. సో వై కి ఇమీడియట్ అబౌవ్ సెకండ్ పొజిషన్ లో చూడండి, సెకండ్ మనకి వై ఇంకా వేసుకోలేదు కదా. సెకండ్ పాసిబిలిటీలో చూడండి, వై కి ఇమీడియట్ అబౌవ్ మనకి ఏముంది, సి ఉంది. అంటే వై కి ఇమీడియట్ అబౌవ్ సి ఉంది కాబట్టి ఇక్కడ మనకి డైరెక్ట్ గా వై ఇక్కడ రాదు. సో మనం ఇందాక వై గురించి ఈ గురించి ఏం మాట్లాడుకున్నాం, ఈకి వైకి మధ్యలో బ్లాంక్ ఏమీ లేకపోతే మనం వేసుకున్న పాసిబిలిటీస్, కానీ మనకు అలా రాలేదు కదా. సో ఈకి వైకి బ్లాంక్ అనేది ఉంది అని తెలుస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న దాంట్లో వైని పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. మనం వేసుకున్న అన్ని ఒకలానే ఉన్నాయిలేండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈకి పైన 3 బాక్సెస్ విడిచిపెట్టి వై వేసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఒక బాక్స్ ఖాళీగా ఉంది, మిగతావన్నీ వరుసగా ఫిల్ అయిపోయాయి. సో ఈకి పైన ఒక బ్లాంక్ ఉంచేసి వై వేసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే ఈకి పైన 3 లెటర్స్ గ్యాప్ లో మనకి వై వేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఈకి కింద మాత్రమే మనం ట్రై చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఈకి కింద ట్రై చేయండి. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి ఫస్ట్ ఈకి కింద? 5 బాక్సెస్ ఉన్నాయి. సో 5 బాక్సెస్ ఉన్నప్పుడు మనం వై ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది అంటే బ్లాంక్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ప్లేస్ లో నెంబర్ 1 ప్లేస్ లో మనకి బ్లాంక్ ఉండకూడదు. ఒక్క నిమిషం. చూడండి, మనకి 1 అనే ప్లేస్ లో మనకి బ్లాంక్ ఉండకూడదు. 1 లో బ్లాంక్ ఉండకూడదు అంటే మనం ఇంకెక్కడ వేసుకోవడానికి ఛాన్స్ ఉంది? బ్లాంక్ వేసుకోవడానికి ఛాన్స్ మనకి అయితే సెకండ్ పొజిషన్, లేకపోతే 4th పొజిషన్ ఆర్ 5th పొజిషన్. అంతేనా? ఈ 3 పొజిషన్స్ లో మనం బ్లాంక్ వేసుకోవాలి. సో మనకి డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి బ్లాంక్ పెట్టుకుందాం. ఓకేనా? ఫస్ట్ దాంట్లో మనం 5 బ్లాంక్ పెట్టుకున్నాం అనుకోండి. పెట్టుకుంటే అప్పుడు వై ఎక్కడ వస్తుంది? 1 2 3 బాక్సెస్ విడిచిపెడితే ఇక్కడ ఫస్ట్ పొజిషన్ లో వై వస్తుంది. సెకండ్ పాసిబిలిటీలో 4 దగ్గర బ్లాంక్ పెట్టుకుంటే అప్పుడు 1 2 3 ఏదైనా వై ఇక్కడే వస్తుంది, ఫస్ట్ పొజిషన్ లోనే వై వస్తుంది. ఇక్కడ బ్లాంక్ పెట్టుకున్నా ఇక్కడ వై వస్తుంది. ఓకేనా? మరి 4th పాసిబిలిటీ అవసరం లేదు. ఈ 3 పాసిబిలిటీస్ లోనే చూడండి, 3 దగ్గర 3 బ్లాంక్లు పెట్టుకుంటే మనకి వై ఇక్కడ వస్తుంది. మనకి ఏం చెప్పారు ఇప్పుడు? మనకి వైతో వచ్చిన పాయింట్ ఏంటి? జే వాజ్ ఇమీడియట్లీ అబౌవ్ వై. వై కి ఇమీడియట్ అబౌవ్ జే ఉంది. సో ఇక్కడ మనం జే వేసేసుకున్నాం. వైకి ఇమీడియట్ అబౌవ్, ఇక్కడ వైకి ఇమీడియట్ అబౌవ్ జే వేసుకోవడానికి ఛాన్స్ ఉందా? లేదు, బ్లాంక్ ఉంది. ఏమో మరి బ్లాంక్ ఉంటే అది కౌంట్ చేయకుండా దానిపైన జే వేసుకుందాం అనుకున్నా అది కూడా ఛాన్స్ లేదు, సి ఉంది. అంటే ఇది డైరెక్ట్ గా ఈ పాసిబిలిటీని మనం క్లియర్ చేసుకోవచ్చు, అవసరం లేదు, ఇంకా తప్పు వచ్చింది. ఓకేనా? సో ఈ 2 పాసిబిలిటీస్ లో చెక్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? 2 బ్లాంక్ పొజిషన్స్ వర్ నాట్ కాన్సిక్యూటివ్. ఏ 2 బ్లాంక్ పొజిషన్స్ కూడా కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కనే ఉండకూడదు. సో మనకి ఇక్కడ ఈ కింద మనం పెట్టుకున్నాం కాబట్టి దీనికి కంటిన్యూస్ గా ఉన్న పొజిషన్ బ్లాంక్ అవ్వదు, అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, కే వాజ్ ఇమీడియట్లీ బిట్వీన్ ఈ అండ్ ఐ. కే వాజ్ రిటర్న్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఈ అండ్ ఐ. మనకి తెలుసు ఈకి ఐకి ఎగ్జాక్ట్ గా బిట్వీన్ లో ఏముండాలి? కే ఉండాలంట. సో ఈకి ఐకి ఎగ్జాక్ట్ గా బిట్వీన్ లో అంటే ఐ ఎక్కడైనా రాసుకున్నామా? లేదు. సో ఐ అనే వర్డే మనకి లేదు కదా ఇచ్చిన దాంట్లో. చూడండి, XYZDJKL ఐ లేదు, మేబీ అది జే అయి ఉంటుంది. సో అందుకనే మీకు రాలేదేమో, అది జే, అది ఐ కాదు. ఓకేనా? సారీ, దానివల్ల మీకు తప్పైతే జే, ఎందుకంటే ఎల్ గురించి మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. సో జే ఒకటే పాసిబుల్ ఛాన్స్ ఉంది, అందుకని నేను జే అనుకుంటున్నాను. జేనే అది, చూద్దాం. ఎందుకంటే ఎల్ కి ఈకి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో మనకి ఖాళీ లేదు కదా ఎక్కడ. సో జే అవుతుంది. ఈ అండ్ జే కి ఎగ్జాక్ట్ గా బిట్వీన్ లో కే రావాలంట. సో ఈ తెలుసు, జే తెలుసు, ఎగ్జాక్ట్ గా బిట్వీన్ లో కే రావాలంటే ఎక్కడ రావాలి చూడండి, ఎగ్జాక్ట్ గా బిట్వీన్ లో కే రావాలి. అంటే కే పొజిషన్ ఎక్కడ అయి ఉండాలి? అవునా? ఓకే. చూడండి, ఫస్ట్ పాసిబిలిటీలో చూస్తుంటే కే ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది? 4th పొజిషన్ లో కే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు ఈకి జేకి ఎగ్జాక్ట్ గా బిట్వీన్ లో కే ఉన్నట్టు అవుతుంది. నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది కదా. ఈ పాసిబిలిటీలో చూడండి, ఈకి జేకి ఛాన్స్ ఎగ్జాక్ట్ గా మిడిల్ లో పెట్టే ఛాన్స్ ఉందా? ఎగ్జాక్ట్ గా మిడిల్ మనం బ్లాంక్ పెట్టుకున్నాం. సో ఇక్కడ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, కేన్ పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఇక్కడ ఎలాగో మనం ఏం వేయలేదులేండి, వదిలేయండి. సో ఇది ఇంకా మనకి బ్లాంక్ అంతే కదా, ఇచ్చిన ఆల్ఫాబెట్స్ అన్ని అయిపోయాయి, లెటర్స్ అన్ని కూడా అయిపోయాయి. సో ఇప్పుడు మనకి మిగిలిపోయినవన్నీ బ్లాంక్ లెక్క తీసుకుంటాం. ఒకటి మనం 5th లో బ్లాంక్ పెట్టుకున్నాం, 7 ఒకటి బ్లాంక్ వచ్చింది, 14 ఒకటి బ్లాంక్ వచ్చింది, అంతే. అదే మన పజిల్.
ఓకేనా? మిగతా పాయింట్స్ అన్ని ఒకసారి చూడండి. అన్ని ఏదైనా వైలేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం ఒకసారి. వైకి ఈకి 3 లెటర్స్ ఉండాలి. ఎల్ ఏమో హైయెస్ట్ ప్రైమ్ ఆడ్ ప్రైమ్ నెంబర్ లో పెట్టేశాను. బాటమ్ మోస్ట్ బ్లాంక్ కాదు. ఓకే, ఎస్ అన్ని సరిపోయాయి. ఇంతే, ఇదే పజిల్. అర్థమైంది అందరికి? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ అగైన్స్ట్ లెటర్ జెడ్ అండ్ కే ఆర్ రిటర్న్? కే దగ్గర ఉన్న నెంబర్ జెడ్ దగ్గర ఉన్న నెంబర్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? కే దగ్గర ఉన్న నెంబర్ 4, జెడ్ దగ్గర ఉన్న నెంబర్ 8. సో 8 ప్లస్ 4 ఎంత? 12. ఆన్సర్ 12. నెక్స్ట్ ఇది చెప్పండి. 4 of the following are alike in a certain way, thus form a group. Which of the following does not belong to the group? ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ ఒక గ్రూప్ ఫామ్ చేసినాయి. అంటే 4 ఆప్షన్స్ కి ఒక కామన్ క్వాలిటీ అనేది ఉంటుంది. 5th ఆప్షన్ ఆ క్వాలిటీని వైలేట్ చేస్తుంది. ఆ ఆప్షన్ ఏంటి? 7. ఎలా చూడండి, ఫస్ట్ 10 అన్నారు, తర్వాత 9. 10 లో ఎక్స్ ఉంది, 9 లో ఓ ఉంది, 12 లో ఆర్ ఉంది, 4 లో కే ఉంది, 7 బ్లాంక్ ఉంది. ఓకే, అన్నిట్లోనే మనకి లెటర్స్ ఉన్నాయి, 7 బ్లాంక్ ఉంది కాబట్టి 7 ఆడ్. ఓకే, వెరీ గుడ్. హౌ మెనీ లెటర్స్ ఆర్ రిటర్న్ బిలో ఎక్స్? ఎక్స్ కింద ఎన్ని లెటర్స్ ఉన్నాయి? హౌ మెనీ లెటర్స్ ఆర్ రిటర్న్ బిలో ఎక్స్? ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఎక్స్ కింద నార్మల్ గా 9 నెంబర్స్ ఉన్నప్పటికీ కూడా 2 నెంబర్స్ లో మనకి బ్లాంక్ వచ్చింది కాబట్టి ఆ 2 తీసేస్తాం. ఓన్లీ లెటర్స్ ని మాత్రమే కౌంట్ చేయాలి. హౌ మెనీ లెటర్స్ అని అడిగాడు కాబట్టి. సో ఎక్స్ కింద మనకి ఉన్న లెటర్స్ 7 ఉన్నాయి. సో ఆన్సర్ 7. వాట్ ఆర్ ద నైబర్స్ ఆఫ్ ఈ? ఈకి నైబర్స్ ఎవరు? ఈకి నైబర్స్ నన్. ఏం లేవు కదా, నైబర్స్ 2 కూడా బ్లాంకే. సో ఏం లేవు, ఆన్సర్ నన్. ఓకేనా? ఇలాంటివి ఇస్తే చేయగలరు కదా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది ఒక్కటి చేసేసి చేయగలమని చెప్పకండి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో మనకి ఇలాంటి టైం టేకెన్ పజిల్స్ ఎక్కువ కవర్ చేయడానికి అవ్వదు కాబట్టి నేను డైలీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. మీరు కూడా తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సరేనా? ఓకే దెన్ బాయ్. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే బాయ్.